క్లారిటీ మనకు లొకేషన్ మెసేజ్ క్లారిటీ వచ్చింది. మనకు వాళ్ళ ఇంట్లో పోగలుగుతారా పోలీసులు? అదే మనం మిమ్మల్ని అరెస్ట్ చేసినంత ఈజీ మమ్మల్ని అయితే అరలలో ఉంటే ఇండ్లకెంచి దొంగల లెక్క రౌడీల లెక్కల మా ఇండ్ల కాడ పొద్దుగాల రాత్రి 2 గంటలకు వచ్చి కూర్చొని మమ్మల్ని పొద్దుగాల మా పిల్లలు కాదని వేసుకుపోతారు. ఇదే విషయం మీకు ఎందుకు వస్తలేదు? పోలీసు వ్యవస్థ ఏమైంది? ఎంఐఎంకి ఎందుకు అమ్ముడు పోయింది? ఎంఐఎం వాళ్ళు మీకు ఏమిస్తారు? మేమేమి ఇస్తలే. హిందువులమే ఏమిస్తలే మీకు, ఎంఐఎం వాళ్ళు ఏమిస్తారు మీకు. దయచేసి పోలీసు వాళ్ళు మీరు సక్రమంగా డ్యూటీ చేస్తే మాకు డ్యూటీ ఎందుకండి? మేము బక్రీద్ టైంలో ఆదిపట్ల పోలీసు వాళ్ళు మేము అందరం ఉన్నాం. మా పైన సుమారు ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల దాడి జరిగింది మా మీద. మేము కారులో ఉంటే సుమారు ఒక 8 కార్లు మా అమ్మలను అటాక్ చేసారు, తల్వాళ్లతో కొట్టడానికి వచ్చారు. ఇదే విషయం గతంలో మేము బక్రీద్ టైంలో కేసు పెట్టినాం. ఇప్పటిదాకా వాడిని రిమాండ్ చేయాలి. ఇదే ఎవడు ఈ టీమోడు ఇబ్రాహిం టీమోడే, ఈ టీమోలే మా మీద తల్వాళ్లతో శేఖర్ గౌడ్, ఇబ్రాహిం, శ్రీనివాస్ యాదవ్ వీటిలో ఒక 40 మంది పెద్ద చేసి మా మీద అటాక్ చేయడానికి వస్తే కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయలే ఈ పోలీసు. ఇదే రాచకొండ పోలీసు. నేను ఒకటి అంటున్నాను, రాచకొండ సిపి గారు. మరి మీకు వాళ్ళకేముంది? ఎంఐఎం పార్టీకి రాచకొండ సిపి గారికి మీ మతలబ్ ఏముంది? కొంచెం క్లారిటీ ఉంది. మేము చేయము రాబోయే అని చెప్పండి మాకు. నేను గతంలో ఏసీపీ గారు చెప్పిన మీరు చేయరు కదా, నెక్స్ట్ ఇయర్ ఏమైతే చూసుకోండి చెప్పిన. ఎందుకంటే మీరు చేయని పని మేము చేస్తే గలీజుకుంటుంది. ఆఫీసులో పని చేయాలి, మేము మా పని చేస్తే మీకు వెలువ ఉంటాం, మాకు వెలువ ఉంటాం అని చెప్పిన. కానీ ఇలా మా పైన దాడి మేము ఏం ఊరుకోము. ఈడ్స్ అంటారు కదా, ఈట్కా జవాబు పత్తా బరాబరు. ఒక్క బుల్లెట్ దిగింది, 100 బుల్లెట్ దిగే రోజులు రాపియకండి దయచేసి. పోలీసులను దండం పెడుతున్నా. మనం తెలంగాణలో ఉన్నాం, ఇక్కడ పాకిస్తాన్ లో లేం, ఇక్కడ ఇజ్రాయెల్ లేం. దయచేసి ఇది ఆలోచన చేయండి. సీఎం గారు మీరు అన్ని చేస్తున్నారు కదా, ఇది కూడా చేయకుంటే మీకు గోరక్ష చేయకండి. మీకు ఆవులకు గోశాల జాగాలు వద్దండి. జాగాలు మాకున్న జాగాలో మేము పెట్టుకుంటాం, మా ఆవులో మేము కాపాడుకుంటాం. ఆ గోరక్షకు సంబంధించిన యాక్టులను ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి సార్. జరా సీఎం గారు మీరు ఆలోచన చేయండి. మీరు ఒక హిందూ పదే అంటారు కదా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నేను అని. దయచేసి మీ ఇంట్లో వాళ్లకు మీకు గోవును మీరు ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. ఆ ప్రేమను మా గోరక్షకుల పైన చూపించండి. దయచేసి ఆలోచించండి. మీరు గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ పోలీసులు కానీ మీరు గనక దీనిపైన యాక్షన్ తీసుకోకుంటే మా మీద దాడులు కాలే. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని కూడా చంపేస్తారు కదా. మా పోలీస్ సోదరుని ఒకరిని చంపేస్తే మేము బాధపడ్డాం. ఇలా మా సోదరుని చంపేస్తే మా సోదరు చూద్దాం వచ్చారు, కాలర్ పట్టుకొని కొడుతారు మమ్మల్ని. మేమేమి ఉన్నామండి? నా తమ్ముడు విలవిలలాడిపోతుండు చూద్దామని వస్తుంటే